అవర్ డెసిషన్ విల్ చేంజ్ అవర్ డెస్టినీ. మనం తీసుకునే నిర్ణయమే మన యొక్క జీవితాన్ని మారుస్తుంది, మన యొక్క గమ్యాన్ని మారుస్తుంది. ఒక ఇద్దరు వ్యక్తులు గృహం కట్టాలని అనుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు. ఒక వ్యక్తి ఇసుక మీద కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు, ఒక వ్యక్తి బండ మీద గృహం కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇద్దరు కూడా వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి గృహాన్ని నిర్మించుకున్నారు. అయితే కొద్ది కాలం గడిచిన తర్వాత అక్కడ వరదలు రావడం ప్రారంభమైంది, వర్షం కురవడం, వరదలు రావడం ప్రారంభమైన తర్వాత ఆ వరదలకి ఇసుక మీద కట్టుకున్న వాడి యొక్క ఇల్లు కొట్టుకుపోవడం జరుగుతుంది. బండ మీద కట్టుకున్న వాడి ఇల్లు స్థిరంగా నిలిచింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం తీసుకునే నిర్ణయం, వాళ్ళు తీసుకునే నిర్ణయమే వారి యొక్క గమ్యాన్ని మార్చింది, వారి యొక్క జీవితాన్ని మార్చింది. ఈరోజు 2026 సంవత్సరంలో ఉన్న మనము ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని మారుస్తుందా? నువ్వు తీసుకునే నిర్ణయం నీ గమ్యాన్ని మారుస్తుందా? వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్ ఆర్ యు టేకింగ్? ఆర్ యు టేకింగ్ రాంగ్ డెసిషన్? కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉండి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో ఆలోచన చేయాలి. ఎందుకంటే అవర్ డెసిషన్ విల్ చేంజ్ అవర్ డెస్టినీ.